ఒకసారి మనందరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గతించినట్టు ఆదివారం మీతో నేను మాట్లాడినట్టు మాటలు ఏమిటి అంటే, ఆయన చేయించున్నాడు, మనము ఏం చేయాలి అనే ఒక అంశం మీద మనము కొంతవరకు చెప్పుకుని సమయం సరిపోలేదు కనుక మనం ముగించుకున్నాం. కనుక గతించినట్టు వారంలో చెప్పినట్టు ఆ వాక్యము వీడియో రూపంగా లేక మీ మధ్యన రావడం జరిగింది. ఈ రోజున మిగిలి ఉన్న విషయాలను మనం మాట్లాడుకోబోతున్నాము. ఆయన చేయించున్నాడు, ఆయన చేయించున్నాడు, మనం ఏమి చేయాలి అనే దానిలో ఈరోజు రెండవ భాగాన్ని మీ మధ్యన నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమును 42వ యెషయా గ్రంథము. ఎంతమ్మా? 42, 43? 42, 43 అంటే మాట్లాడారంటే 42 చెప్పాను, తప్పు చెప్పారు అన్నదే. 43, 19. నిన్న ఆదివారం మీరు చదివిన వాక్యమే మీరు జ్ఞాపకం లేకపోతే ఇంకెలాగా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదుల పార చేయుచున్నాను. చాలా సరిపోతుంది. దేవుడు ఆయన చేయుచున్నాడటండి. మనమేమి చేయాలి అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. మనమైతే నిన్న వారమైతే 18వ వచనం కూడా చదువుకున్నాం. అది కూడా చదువుదాం. మునిపిటి వాటిని జ్ఞాపకము చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకుని, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారవేయుచున్నాను అనే విషయాన్ని ప్రస్తావించాడు దేవుడు. దేవుడు అంటున్నాడు కదా, ఆయన చేయుచున్నాడు, చేసి ఉన్నాడు, చేయబోచున్నాడు కూడా. అయితే అలాంటి దేవుడు మన దేవుడు. అయితే మనమేమి చేయాలి? రోజు కూడా, దినదినము కూడా, ప్రతిరోజు కూడా ఆయన చేస్తున్న క్రియలను మనం చూస్తే నూతనమైన కార్యాలే, ఎవరూ చేయలేని కార్యాలే, ఎవరూ సాహసించలేని కార్యాలను ఆయన చేయగలుగుతూ ఉన్నాడు. అయితే మనమేం చేయాలి అనే దాని గురించి మన వారు చెప్పుకున్న విషయం ఏంటంటే, ప్రతి దినమును వాక్యమును ధ్యానించాలి, అంటే చదవాలి, చదివినది అర్థం చేసుకుని నలుగురికి మనం ఏం చెప్పాలి? ఆ మాటలు చెప్పాలి. రెండవది, ప్రతి దినము క్రీస్తు కొరకు ఏంటండి? క్రీస్తు కొరకు బ్రతకాలి. మీ కొరకు కాదు కానీ ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. కూర్చోటం నేర్చుకోండి. ప్రతి దినమును క్రీస్తు కొరకు ఏం చేయాలండి? జీవించాలి. ఎప్పుడు క్రీస్తు కొరకు జీవించాలి అంటే, పౌలు మనతో మాట్లాడిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఏమండి,
క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక నేను జీవించుతున్నది నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితము కానీ, మనం జీవిస్తున్న జీవితం కానీ క్రీస్తు మాత్రమే కనపడాలి, కానీ ఇంకెవరు కూడా కనపడకూడదు. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటున్న విషయమని ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేస్తుంటే నువ్వేం చేయాలంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇంకేం చెప్పుకున్నామంటే ప్రతి దినమును కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ప్రతి దినం ఆరాధన చేయడం అంటే ఏంటో చెప్పాను మీకు. మీరు ప్రతి పొద్దుట కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ మీకు సమయం ఉన్నప్పుడల్లా ఒక పాట పాడుకుని, చిన్న వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకోవడమే అది దేవుని ఆరాధించడం. ఇలాగా అది ఇంటికాడ అలాగా మనం చేస్తుంటే మనకి ఒక క్రమాలు కొన్ని ఇచ్చారు దేవుడు. ఒక్కొక్క సంఘంలో ఒక దైవజనుడికి కొన్ని క్రమాలు ఇస్తాడు. ఒక ఆదివారం అనేది అన్ని సంఘాలకి క్రమమే. ఉపవాస ప్రార్థనని, స్త్రీల కూటమని, యవనస్తుల కూటమని, సండే స్కూల్స్ అని, ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక ప్రార్థన కూడికలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరాధన క్రమంలోనికే వస్తాయి. ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఏంటండి, సంఘ బిడ్డలైన వారందరూ కూడా అందులో పాలు పొందడం, ఆరాధించడం, వాక్యం వినడం, పాటలు పాడడం, ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆరాధించడం. ఇంకొక మాట, యేసు ప్రభు వారు సిలువేయబడిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత, ఆయన లేచి తన శిష్యులకు కనబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనగా పెంటెకోస్తు దినమున వారి మీదకి వచ్చి ఆ అపోస్తులను సేవ చేస్తున్న దినములలో వారు ప్రతి దినము దేవాలయంలో ప్రతి దినము ఇంటింత ఆరాధన చేసేవారని బైబిల్లో చెప్పబడింది. ఒక ఆదివారం అనే మాట కాదు, కానీ ఆ దినము ఈ దినం అని కాదు, కానీ వారంలో ప్రతి రోజు కూడా ఆరాధన చేస్తుండేవారంటే, ఆరాధన పాల్గొంటూ ఉండేవారంట, ఆరాధన పెడుతుండేవారట. సరే, ఈరోజు మనము రెండవ భాగంలో చెప్పుకునే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ప్రభునందు దేవుని పిల్లలమైన మనం ఒకసారి రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఈ మాటను బట్టి లేక ఈ వాక్యమును బట్టి దేవుడు నన్ను వాడుకును గాక. దేవుడు మీ మనసులలో ఈ వాక్యమును ప్రభు ఇంకా బలపరచును గాక. సరేండి, ఈరోజు లేక ఈ వారం అంతట్లో నేను కాపాడిన దేవుడు, ఒక నూతనమైన కార్యాలు చేసిన దేవుడు, ఆయన అంటున్నాడు నీవేమి చేయాలి అని అంటే ప్రతిదినము ప్రార్థన చేయాలి అని అంటాడు. ఏం చేయాలి? ప్రార్థన గురించి తర్వాత మాట్లాడుకుందాము. దానికి ముందు ఇంకొక మాట మాట్లాడిన తర్వాత ప్రార్థన గురించి మాట్లాడతాను. ఏంటి ఆ మాట అంటే ప్రతిదినము విశ్వాసముతో లేక విశ్వాసముతో ముందుకు సాగాలి. ప్రతిదినము ఎలా సాగాలంటే అండి, విశ్వాసంతో సాగాలి. దేవుని పిల్లలైన వారికి విశ్వాసం అతి ప్రాముఖ్యమైనది. సంఘానికి సంఘ బిడ్డలైన వారికి, విశ్వాసులైన వారికి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకపోతే మీ జీవితాల్లో ఏ కొంచెము కూడా దైవ కార్యాలు కానీ అసలు ఏ కార్యాన్ని కూడా మీరు చూడలేరు. ఇది నిజం. కనుక ప్రతిదినము విశ్వాసంతో ముందుకు సాగాలి. ఏదో ఒక వారం విశ్వాసంగా ఉండడం కాదు,
ఏదో ఒక 2 రోజులు విశ్వాసం ఉండడం కాదు, ఏదో మనకి జరిగితే విశ్వాసం కాదు, ఎప్పుడైనా పండగ వస్తే విశ్వాసం కాదు, ఎప్పుడైనా మనకి జ్ఞాపకం వస్తే విశ్వాసం కాదండి. నువ్వు అనగా లేచింది మొదలుకుని మళ్ళా పడుకునే వరకు, మళ్ళా లేచింది మొదలుకుని అనగా పడుకునే వరకు ప్రతి దినము కూడా విశ్వాసముతో ముందుకు సాగాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అంత గొప్పదండి. ఒకసారి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఒక దెయ్యము పట్టిన వాడిగాను చాలా శోధన అనుభవిస్తున్నాడు అతడు. అయితే అనుభవిస్తున్నట్టు ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. అక్కడికి బాగు చేయమని తీసుకొచ్చినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. అంటే మనకి అక్కడ ఏం కనపడుతుందంటే కార్యం జరగలేదు. మీరు వింటున్నారా? ఏం జరగలేదు? కార్యం జరగలేదు. అంటే విశ్వాసం ఎంత గొప్పదో అనే దాని గురించి అక్కడ యేసుప్రభు అంటాడు కదా, ఇలా వినండి, అంటాడు కదా. ఏం చెప్తాడో తెలుసంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఎన్ని విషయాలు చెప్పినా అంటే, ఇంకొక చోట అంటాడు అల్ప విశ్వాసులారా అంటాడు యేసు ప్రభువే. అంటే విశ్వాసం విషయంలో ఎలా పడితే అలాగ ఉండకూడదు, అల్ప విశ్వాసుగా ఉండకూడదు. అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగాలన్నా, నీ పక్కన ఉన్నట్టు వారి యొక్క కార్యం జరగాలన్నా విశ్వాసం చాలా ముఖ్యమైనది. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు విశ్వాసం ఉండాలి. నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు విశ్వాసం ఉండాలి. అందుకే ఆ రోజని ఈ రోజని కాదు, కానీ ఆ దినము ఈ దినం అని కాదు కానండి, ప్రతి దినము కూడా మనకేముండాలో తెలుసంటే విశ్వాసంతో ముందుకు సాగాలి. కనుక బైబిల్ నిండా మన కొరకు దేవుడు ఉంచాడు. బైబిల్ నిండా మన కొరకు, ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల దగ్గర వస్తువులు కూడా పెట్టకూడదు. మీకు తెలియదు, మీరు ఒక మాట గమనించాలి. పిల్లలకి వస్తువులు ఇవ్వకూడదు, వస్తువులు ఆ దగ్గరికి పెట్టకూడదు. ఎందుకో తెలుసు అంటే, పిల్లల్ని ఏడిపించడం చాలా సులువుగానే, ఊరుకోబెట్టడం చాలా కష్టమండి. ఎందుకంటే పిల్లలు ఊరికినే ఏడుస్తారు, ఏది ఇవ్వకపోయినా ఏడుస్తారండి వాళ్ళు. మనం ఏంటంటే అలా చేస్తున్నారు కదా వస్తువులు మనం తీసుకుంటాం. వాళ్ళకేమో అది తెలియదు, వాళ్ళకి చిన్నపిల్లలు కదా. దేవునికి స్తోత్రం కలగదు. అందుకే ఏం చేయాలి తెలిసి ముందుగానే మేలుకోవాలి. వాళ్ళకి ఏ వస్తువులు చూపించకూడదు. అంటే మనం ఏం చేస్తా తెలుసా, ఇలా చూపించి ఇలా అంటారు. నాకు తెలుసు. అంటే ఆ పిల్లలు ఆ వస్తువు కోసం ఆకర్షించబడతారు. అందుకే వస్తువులు చూపించకూడదు, మన దగ్గర వస్తువులు చూపించకూడదు. రెండోది, వాళ్ళ దగ్గర వస్తువులు పెట్టకూడదు. వాటిని సౌండ్ చేస్తారు కనుక, లేకపోతే ఇబ్బందికరంగా మీకు ఉంటారు కనుక, వాటన్నిటిని కూడా ముందుగానే ఏం చేయాలంటే చక్కగా ఒక పక్కన పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే అండి,
ఒకప్పుడు చిన్నపిల్లలే, చాలాసార్లు చెప్పే మాట చెప్తున్నాను, ఒకప్పుడు చిన్నపిల్లలే, తర్వాత అప్పుడు ఏంటో తెలుసంటే విశ్వాసులు కనుక పాస్టర్ గారు సహించాలి, పక్కన వాళ్ళు కూడా సహించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పొద్దున దేవుని పిల్లలు అవ్వాలంటే అంత సహనం లేకుండా ఉండకూడదు పాస్టర్ గారు, అంత అదే ఓర్పు లేకుండా ఉన్నాడు అనుకోండి కష్టం కదా. అందుకే పిల్లల్ని ఇంటికాడ ఉంచి కూడా తీసుకురమ్మన్నవాడని నేనే. ఎందుకు రమ్మంటారంటే రేపొద్దున మీకు కూడా దేవుని మందిరానికి వస్తే పెద్ద అయిన తర్వాత కూడా దేవుని మందిరానికి చెప్పకుండానే వస్తారు. అది నా ఉద్దేశం. అదే కొన్ని టయాలలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం పాస్టర్ గారికి వాక్యానికి మీకు ఇబ్బందిగానే ఉంటారు. అయినా కొంచెం వాళ్ళని మనం కొంచెం సమర్థించుకుంటూ మంచిది. అయితే నేను ఎక్కడ చెప్తూ ఆగాను అంటే చెప్తారా? మీరు చెప్తారా? నేను ఎక్కడ ఆగాను మీరు చెప్తారా? ఎవరన్నా ఎక్కడ చెప్పాలి చెప్తారా? చెప్పమంటారా? లేదా నన్ను చూసి ఎన్ని మాటలు మాట్లాడినా సరే, అదే పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నాడు అనడానికి మీరు గమనించాలి. ఎక్కడైతే మొదలెట్టానో అక్కడ మరలా చెప్తున్నానంటే నా మీద ఎవరుంటారో తెలుసా? ఏం చెప్పుకుంటూ వచ్చి ఎక్కడ ఆగానంటే మీ కొరకు బైబిల్లో ఏమి ఉంచాడు, ఏమి రాయించి ఉంచాడు, బైబిల్లో మీ కొరకు నా కొరకు ఏమి ఉంచాడో అని చెప్పగానే అక్కడ మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా అలర్ చేయరండి వాళ్ళ పిల్లలు. ఎవరు? రమేష్ అనే పిల్లలు అలర్ చేయరు, కూర్చుంటారు. వచ్చి ఇందుకో ఏడిచాడాడు. ఏమండి? మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్లో నీ కొరకు నా కొరకు ఒక విశ్వాసంలో సాగడానికి, ఒక విశ్వాసాన్ని కొనసాగించడానికి, ఒక విశ్వాస వీరులుగా ఉండడానికి, విశ్వాసంతో మనం బ్రతకడానికి కొంతమందిని బైబిల్లో పెట్టాడు. అందుకే సంఘములో ఉన్న సోదరులు, సంఘములో ఉన్న పిల్లలు, సంఘములో యవనస్తులు బైబిల్ చదవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాయాలు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకు బైబిల్ చదవాలి అంటే నువ్వు రక్షణ కాపాడుకోవటానికి బైబిల్ చదవడం వల్ల రక్షణ కాపాడుకోగలుగుతావు. బైబిల్ ఎందుకు చదవాలంటే నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి, నీ విశ్వాసము బలహీనం కాకుండడానికి బైబిల్ చదవాలి. బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా ఉండటం కొరకై బైబిల్ చదవాలి. ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, సత్యముగా నడుచుకోవడానికి బైబిల్ చదవాలి. ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో మనము ఈ విధముగా మన జీవితాలు కొనసాగించుకోవడానికి అనేక సంగతులను బైబిల్ నిండా మనకి పెట్టాడు. వాటిని చూసుకునే, వాటిని చదివే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి భక్తులైన వారు, విశ్వాసులైన వారు వారి జీవితాలు ప్రభు కొరకు సమర్పించుకుని భూమి మీద వారి యొక్క మనుగడను సాగించి పరలోకానికి వెళ్ళిపోయారు. ప్రియమైన వారులారా, అయితే ఈ రోజున అనేక దృష్టాంతాలు రాయబడ్డాయి. ఎవరి కొరకు ఆ దృష్టాంతాలు రాయబడ్డాయి అంటే ఈ రోజున మనందరి కొరకే రాయబడాయి. మనమందరము అన్నప్పుడు దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం ఎక్కడైతే ఉందో, క్రైస్తవ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, క్రైస్తవ సహోదరులు ఎక్కడ ఉన్నారు, ఆ సంఘములకు దేవుడు దృష్టాంతాలుగా రాసి ఉంచాడు. వాటిలో ఒక విషయాన్ని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ప్రతిదినం విశ్వాసముతో ముందుకు సాగడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ముందుగా ఒక మాట చదువుదాం. 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
ఆగండి, మనం అందరం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవుడికి మీరు ఇక్కడ నిలబడదాం, ఇక్కడ మనం అందరం నిలబడదాం, ఆలోచన చేద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఏమండి, సంఘము దేవునికి ఇష్టడై ఉండాలి. ఒకవేళ ఇష్టడుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఇష్టడుగా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? సమాధానం ఏం చెప్పగలరా మీరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. విశ్వాసము. నువ్వు ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసము. ఇష్టడుగా బ్రతకాలి అంటే ఇక్కడ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఈ రోజున మనం గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే మన జీవితంలో ఏది సాధ్యం కాదండి. విన్నారా? మన జీవితంలో ఏది సాధ్యం కాదు. ఇప్పుడు వరకు నేను ఏదైనా సాధించాను అని అంటే నేను నా గురించి చెప్తున్నాను. నేను ఏదైనా నేను సాధించాను అని అంటే యేసుప్రభు నమ్మిన తర్వాత వారు నమ్మిన తర్వాత నేను ఏదైనా సాధించాను అని అంటే నా యేసు లేకుండా మాత్రం ఏది సాధించలే. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. అర్థమైందా? యేసు లేకుండా ఏది సాధించలేము. అసలు సాధించలేము. ఒకవేళ నేను అది సాధించాను, ఇది సాధించాను, అది సాధించాను అని ఒకవేళ చెప్పుకుంటే నువ్వు దేవునిని మరుగుపరిచి దేవునిని పక్కన పెట్టి నువ్వు ఒకవేళ గొప్ప చెప్పుకుంటున్నావేమో, దయచేసి దేవుడు చూసి అంటున్నాడు, పిచ్చోడా ఎంతకాలం చెప్పుకుంటావురా, నేనే కానీ లేకపోతే నువ్వేది సాధించలేవు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళు. ఒక్కసారిగా నువ్వు సాధించేది ఏదన్నా ఉంటే కళ్ళు మూసుకుంటాను, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటండి ఆయన? కళ్ళు మూసుకుంటాడు అంతే. ఇంకే ఆబ్జెక్ట్ అని కళ్ళు మూసుకుంటాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగింది అంతే కదా. దరిద్రం కలిగినోడి కట్టండి, దరిద్రం కలిగినోడు అంటండి పెద్దోళ్ళు చెప్తారు, ఏ రేవికి వెళ్ళినా ముళ్ళపరిగి అన్నట్టు. ఒకసారి దేవుడు ఆకాశానికి పెద్ద ఒక మూటని కిందకి పాడేసాడు. మూటను పడేసాడు. ఎక్కడ వదుకున్నా ఒక రోడ్డు మీద పక్కన పడేసాడు. అడే వెళ్తుంటే అడే ఏం చేసాడో తెలుసా? అక్కడ దాకా బాగా వచ్చి అక్కడ నుంచి ఏం చేసాడో తెలుసా? కళ్ళు మూసుకున్నాడట. కళ్ళు మూసుకుని దాన్ని తొక్కుంటూ వెళ్తే ఎవడరా అడ్డం చేసిన మూట అనుకున్నాడట. చూడండి, దేవుడే కళ్ళు మూసుకున్నాడు అనుకుంటే వీడు చూసారా ఏ విధంగా కళ్ళు మూసుకుని ఆపలా చేసాడో. ఎలా ఉంటుంది పరిస్థితి? అల్లలు చెప్పండి, అల్లలు చెప్పండి. అయితే మనందరికీ ఉండవలసినది, మన ఇంట్లో ఉన్న అనగా మన పిల్లలకు ఉండవలసింది వినాలి జాగ్రత్తగా. రేపు రోజున ప్రభువు నమ్ముతున్న అందరికీ ఒక విశ్వాసం ఉండాలి. దాని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ప్రతిదినము విశ్వాసముతో ముందుకు సాగాలి. నువ్వు చేసే చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేని పని ఏదైతే ఉందో దానిని విశ్వాసంతో చేయాలి. పెద్దది విశ్వాసముతో చేయాలనేది, చిన్నది విశ్వాసంతో పని లేదనేది చాలా భయంకరమైన పొరపాటు. కనుక ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందులోనే 12వ అధ్యాయాన్ని తెరవండి బైబిల్ నుంచి. మొదటి 2 వచనాలు చదవగలరా? అందరూ తెరిచి చూడండి. 12వ అధ్యాయము 1-2 వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఎవరిని ఇక్కడ వాక్యం అవుతుందా మిమ్మల్ని కానీ నన్ను కానీ క్రైస్తవ లోకంలో ఉన్న వారిని అందరినీ కూడా మేఘము వలె మనల్ని ఆవరించిన ఒక సమూహం ఉందంట. ఆ సమూహమే భక్తుల సమూహము, భక్త సమూహము. అదే ఇందాక నేను చెప్పాను, మన ముందు ఎవరిని ఉంచాడంటే బైబిల్లో కొంతమంది భక్తులను ఉంచాడు, వాళ్ళ విశ్వాసాలను ఉంచాడు, వాళ్ళ ప్రార్థనలను ఉంచాడు, వాళ్ళ గొప్పతనాలను ఉంచాడు. వాటిని మనం చూసుకోవాలి. వాళ్ళే మనకి నిరీక్షణ. అనగా ఆ దేవుడు లేక యేసు అనేవాడు ఆ సమూహానికి చేసిన గొప్ప కార్యములు ఎలాంటివో తెలుసంటే, వాళ్ళు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారు అంటే వేర సోర కార్యాలు వాళ్ళ బ్రతుకులలో, వారి రాజ్యాలలో, వారి విశ్వాసములో, వారి కుటుంబాలలో, వారి దేశాలలో, వాళ్ళ బ్రతుకులో చేసిన వేర కార్యాలన్నీ కూడా విశ్వాసముతో చేశారట. దేవునికి స్తోత్రం. చదువుదాం, చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. ఆయన తన ఎదుట, ఎవరైనా యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని యేసు ప్రభు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఈ రోజున ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు. మన ప్రతి దినము విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కొనసాగించుకోవాలి. విశ్వాసం జారిపోకూడదు. రోజు రోజు నీ విశ్వాసం పెరగాలి. నీ విశ్వాసం రోజు రోజు ప్రార్థనకి వెళ్ళాలన్నట్టు ఉండాలి. ఏది రోజు రోజుకి అనగా రోజు రోజుకి వాక్యం వినాలి అని పెరగాలి నీ విశ్వాసం. ఏది నీ వాక్యము? ఎక్కడ వింటున్నావు వాక్యం? ఎక్కడికి వస్తున్నావు ప్రార్థనకి? నేను విశ్వాసం అని చెప్పుకోవడం కాదండి. విశ్వాసకి కలిగిన క్రియలు కావాలి. అంటే విశ్వాసంలో క్రియలు ఉన్నాయి. ఆ క్రియ ఏంటో తెలుసా? ఈ రోజు ఉన్న విశ్వాసం రేపు రోజున ఇంకా పెరగాలి. ఈరోజు 9ంటికి వచ్చాము, రేపు రోజు 8ంటికి రావాలి. అది విశ్వాసం అంటే పెరగాలి. అంటే నీ విశ్వాసంలో ఉన్న క్రియలు పెరగాలి. మీరు ఏమనుకుంటున్నారు? విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నారంటే కాదు. నీకు నచ్చిన చోట అది ప్రార్థించడం కాదు. సంఘములో, సహవాసములో, పరిశుద్ధుల గుంపులో, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన బృందములో దేవుడు నీకు అనుగ్రహించబడిన దానిలో విశ్వాసంతో సాగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం కలగలిగా. అది నీ ఒక్కడితో మాట్లాడడం కాదు, సమాజం అంతటితో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కరితో మాట్లాడ్డాయన. నువ్వు ఒక్కదానివే కూర్చున్నావా? నేను ఒక్కడే కూర్చున్నానండి ఇక్కడ. నువ్వు అక్కడే కూర్చున్నావా నీతో మాట్లాడడానికి? లేదు. దేవునికి స్తోత్రం. 10 మందిని పిలిపించండి. మీకు అర్థమైందా? 10 మందిని పిలిపించండి అంటే ఆ 10 మంది వచ్చిన తర్వాత 10 మంది అక్కడ నుంచున్న తర్వాత 10 మందితో మాట్లాడతాడా? ఒక్కడితో మాట్లాడతాడా? చెప్పండి, చెప్పాలి. వెనకాల వాళ్ళు వినపట్లేదు నాకు. ఒక్కడితో మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడా? మరి నా ఒక్కడితోటే మాట్లాడుతున్నాడు, నా ఒక్కడి గురించే మాట్లాడుతున్నాడు అంటే ఎలా కుదురుతుంది? అందరిలో ఉన్నాయన్నమాట. ఏంటవి? ఏదైతే మాట్లాడుతున్నా అది తప్పో పొరపాటు తన సంఖ్య. మాట్లాడుతున్నాడంటే అందరిలో ఉన్నాయి, అందరికీ అవసరం. అందరిలో ఉన్నాయనే దానికన్నా అందరికీ కావాలి అని మాట్లాడుతున్నాడు ఆయన.
అందరికీ కావాలని మాట్లాడుతారు. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే ఇక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కిపెట్టే పాపం విడిచిపెట్టి, ఈరోజు నాకు చాలా స్పీడ్గా ఉందండి పాపం, ఇలా అయినా ఇంకా చాలా స్పీడ్గా ఉంది పాపం. అయితే ఆ పాపం ఎంత స్పీడ్గా ఉందో అంత కఠినంగా లేదండి, చాలా సింపుల్గా ఉందండి. పాపం చేయడానికి చాలా సింపుల్ అయిపోయింది. ఈ రోజున దేవుడికి దూరం అయిపోవడం చాలా సింపుల్ అయిపోయిందండి. దేవుడు మన మీద కోపగించుకోవడానికి అనగా మనం చేసేటువంటి ఏదైనా ఉందంటే చాలా సులువుగా ఉందండి. ఈ రోజున దేవుని చేతుల కింద లేక, దేవుని హస్తాల కింద లేక సులువుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? నీకు కష్టమై, నీకు ఇబ్బంది అయి పాపంలోకి వెళ్ళట్లే, ఏమీ ఉండట్లేదు. కావాలని సులువుగా వెళ్ళిపోతున్నావు నువ్వు అంతే, కావాలని వెళ్తున్నావు నువ్వు అంతే, కావాలనే దాంట్లో మీరు చిక్కుకుంటున్నావు అంతే. దయచేసి ఇక్కడ అంటున్నాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని గురించి 2 మాటలు చెప్తా. దీనికి చెప్పేదానికి ఒక మాట చెప్తాను. ప్రతి భారం ఈరోజు నీ భారాన్ని నువ్వే మోసుకోలేవు. ఏమండి, మరి నా భారాన్ని నేను మోసుకోలేనప్పుడు మీ భారాన్ని అంతటి నేను మోయగలంటారా? మోయలేదు. అలాగే మీ భారాన్ని మోసుకోలేనప్పుడు నా భారాన్ని మోయగలరా? టోటల్గా ఒక మాట చెప్తున్నాను, నీ భారం కానీ నా భారం కానీ, మరి అదే చెప్పాను దగ్గర అవి కొడుతుందామని, కొడుకున్నామని కొడుతుందండి. చెప్పాను కదా, సైతాన్ని ఆళ్ళలోకి రాడండి, ముందు మన పెద్దోళ్ళకి వస్తాడు. నేను గమనించట్లేదు, నేను మొత్తం అందరూ ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు తలకాయ తిప్పుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పేటప్పుడు నాకు అన్నీ చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చూడాలి ఏంటండి, ఎదురుకుంటూ కనపడుతూ మీ కళ్ళు ఏంటి, కడుపుని ఏంటి అని అంటారా మీరు? కొంతమంది కళ్ళు మూసుకు చెప్తారు పాస్టర్, దేనికి ఏం గమనించరు కానీ ఇప్పుడు చెప్పుకుంటూనే పోతా అంటాడు. మరి నేను అలా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కలయ చూస్తూనే ప్రసంగం చేస్తాను, కలయ చూస్తూనే. అసలు బోధకుడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశుడు అంటే, ధర్మశాస్త్ర ఉపదేశుడు అంటే ఏంటి తెలుసండి? ధర్మశాస్త్రం చాలా విపులంగా చెప్తూ, మీరు వింటున్నారా లేదా, ఎలా వింటున్నారు, వింటే ఏ విధంగా వింటున్నారు, ఎలా కూర్చొని వింటున్నారు, వినటానికి అయినా చెవులు పెట్టారా, కళ్ళు పెట్టారా, మనసు పెట్టారా అనేది ఆటోమేటిక్గా దేవుడు ఆత్మచేత మీ యొక్క ముఖ లక్షణంలో నుంచి దేవుడు ఒక పవర్ని ఏం చేస్తాడు తెలుసా? అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అయితే నేను ఒక్కళ్ళ భారం ఒక్కళ్ళు మొయ్యలేం కదా. ఇప్పుడు నా భారం కానీ మీ భారం కానీ, మీరు నా మీద పెద్ద భారం పెట్టారు, నీ పాస్టర్ గారు కాబట్టి మీదేనండి భారం పాస్టర్ గారు. ఏది మా అబ్బాయి విషయంలో ప్రార్థన చేసి రక్షించబడేటట్లుగా, మా అమ్మాయి పెళ్లి గురించి అండి మీదే భారం అండి. అలాగే దేవుడికి గట్టిగా ప్రార్థన చేస్తారు, ఒట్టిగా ప్రార్థన చేస్తారు, మొత్తానికి ప్రార్థన చేయండి అన్నట్టుగా చెప్తారు. అదే అయిన తర్వాత అయితే నేను ఆ భారాన్ని నేను మొయ్యలేను. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన అందరి భారాలను తీర్చేవాడు, సహాయం చేసేవాడు, సహకరించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన ఆయన ఏం మాట్లాడతాడో మరి కీర్తన గ్రంథం 55వ కీర్తన 22 55-22 చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. చూడండి ఏమన్నాడు? నీ భారము ఎవరి మీద మోపాలంటండి? యెహోవా మీద మోపుము. యెహోవా అంటే బైబిల్లో యేసు ప్రభువే, ఇంకెవరూ కాదు. ప్రత్యేకంగా మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ. యెహోవా అంటే యేసు ప్రభువే. ఇప్పుడు నీ భారం ఎవరి మీద పెట్టాలి? నా భారం ఎవరి మీద పెట్టాలి? యేసు ప్రభు మీద పెడదాం. మనందరికీ భారాలు ఉన్నాయి, పిల్లల భారాలు ఉన్నాయి, ఆ సమస్యల భారాలు ఉన్నాయి, భర్తల భారాలు ఉన్నాయి, భర్తలకేమో భారీ భారాలు ఉన్నాయి,
పిల్లలేమో కుటుంబ భారాలు ఉన్నాయి. నాకైతే సంఘ భారం ఉంది, నా కుటుంబ భారం ఉంది, ఆత్మల భారం ఉంది. ఇలాగ ఎవరికి వాళ్ళే కొన్ని భారాలు కలిగి ఉన్నారు. ఆ భారాలన్నీ కూడా ఎవరి మీద పెడదామంటే దేవుని మీద మోపుదాం. గనుక ఆయన అంటాడు, మనకు తెలిసిన వాక్యమే, కంటది వాక్యమే. మత్తయి సువార్త 11:28 చదవక్కర్లేదు. ప్రయాసపడి భారం మోసు సమస్త జనులారా ఏం మోసుకుంటున్నారు? భారం మోసుకుంటున్నాం. నేను చాలాసార్లు చెప్పినప్పుడు మనిషికి 3 భారాలు ఉంటాయి. అవి చాలా భయంకరమైన భారాలు అన్నమాట. 3 భారాలు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి ఆ భారాల తర్వాత ఏమైనా భారాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ చాలా భయంకర భారాలు. ఒకటి అప్పుల భారం. ఇది ఇక్కడ ఎవరైనా అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా అమ్మా, ఉన్నారా? ఓకే, నేను కూడా ఉన్నాను. ఓకేనా? దేవుని అప్పుల భారం. ఇప్పుడు చెప్పేది ఏమన్నా చూసారా? అది లేకుండా ఎవరైనా ఉన్నారు అని అంటే నిజంగానండి చాలా అద్భుతమే. రెండో భారం ఏంటంటే రోగభారం. పుట్టిన పిల్లోడికి ఏంటంట, రంపడితే పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు, జ్వరం వస్తే భారం, రోగభారం. ఒకటి ఏం చెప్పుకున్నా, అప్పులు భారం. అప్పులు అరే పెద్దోడా, ఎరా చిన్నోడా, అమ్మ పెద్ద పిల్ల, ఈ అప్పులు తెచ్చు. ఈ రోజు ఇంట్లో పడుకుంటే ఎలా గడుస్తుందిరా కదా? ఏమండే ఎలాగ ముక్కుకుంటారో, మూలుకుంటారో, తిట్టుకుంటారో, ఎలా వెళ్తారో తెలీదు. అప్పులోడు వస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంతేకాకుండా ఏ భారం ఏంటండి? రోగభారం. మూడో చెప్పన పాప. అసలు ఈ 3 భారాలు లేని మహానుభావులు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ఒక్కడ మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ఒక్కడ తప్ప ఎవరు లేరు కనుక ఆ భారాల గురించి ఆయన దగ్గర లేదు కనుక, ఆయన మన భారాన్ని తీసే శక్తి ఆయనకు ఉంది కనుక, కృప ఆయన దగ్గర ఉంది కనుక ఏం చేద్దాం? ఆయన మీద మోపుదాం. ఓకే, ఇందులోనే 22:8 ఇందులోనే కీర్తన 22:8 చూడండి. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని నడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కనుక ఆయన వారిని తప్పించునేమో అందురు. ఈ 22వ కీర్తన చూసారా? మీరు చదివినప్పుడల్లా నాకు చూడండి, మీరు ఎప్పుడైనా సరే 22 కీర్తన చదివినప్పుడు, అమ్మా వింటున్నారా? 22 కీర్తన చదివినప్పుడల్లా మీరు యేసు ప్రభుని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభుని అనగా మనసులో తెచ్చుకోండి. 22 కీర్తన, ఈ 22 కీర్తన అంతా కూడా యేసు ప్రభు గురించి రాయబడింది. ఈ కీర్తన 22 కీర్తన యేసు ప్రభు గురించి రాయబడింది కనుక ఈ కీర్తన మనం చదివినప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలంటే యేసు ప్రభువే మనకి జ్ఞాపకం రావాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. కావాలంటే 1-2 విషయాలు చెప్తాను. చదువుతాను. మొదటి వచ్చిన చూడండి. నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపదని ఆత్మని వినక నీవేళ దూరంగా ఉంటుంది. ఈ మాట యేసు ప్రభు శిలువలో 3వ మాట, ఏలీ ఏలీ లామా శబక్తిని, నా దేవా నన్ను చెయ్య విడిచితివి అనగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఓకే, అక్కడక్కడ చూపిస్తాను, అంత చూపించాను, మళ్ళీ ట్రాఫిక్ వేరే అయిపోతాను, మళ్ళీ ఏదో సందర్భం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా బైబిల్ చదివినప్పుడు ఇక్కడ ఇదే వచ్చిన చదువుదాం. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని నడిపించునేమో, వాడు ఆయన్ను ఇష్టడు కనుక ఆయన వారిని తప్పించునేమో అందురు. యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు పిలుస్తున్నాడు కదా, ఆయన విడిపిస్తాడేమో, ఆయన మీద భారం మోపుతున్నాడు కదా, ఆయన విడిపిస్తాడేమో, నా తండ్రికి నేను ఇష్టడైన కుమారుని అని చెప్పుకుంటాడు కదా, ఆయన తప్పిస్తాడేమో చూద్దాం అని సిలువ కింద ఉండి ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? హేళన చేశాడు. అలా చెప్తుంది
గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఇంకొక వచనం ఇందులో చూపిస్తాను. 16వ వచనం చదువుకోండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏం చుట్టుకున్నాయి? కుక్కలు నన్ను చుట్టుకునేవి. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎవరిని? దావీదుని కాదండి. అక్కడ దావీదు కీర్తన అని చెప్పేసి దావీదుని పొడుచున్నారు అనుకోకండి. దావీదు ఎవరి గురించి చెప్తున్నాడండి? ఒక రోజున పుట్టబోతున్న యేసుని గురించి, పుట్టబోతున్న యేసు క్రీస్తు యొక్క సిలువని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నాడు? కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. కుక్కలు చుట్టుకోవడం ఏంటండి? ఇజ్రాయేల్ దేశంలో యూదులు ఏమనేవారు తెలుసు? అన్యులు ఏమనేవారు తెలుసు అండి? కుక్కలుగా పోల్చేవారండి. అంటే యేసు ప్రభువుని సిలువేస్తుంటే యూదులు కదండి, కనుక ఆయన చుట్టూ మూగిన వాళ్ళు ఎవరో తెలుసండి? అంజులైన వారు. అంటే వాళ్ళ కుక్కలుగా పోల్చాడు. ఆయన సిలువు చుట్టూ ఉండి ఆయన ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు, కుక్కలని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. కుక్కలు నన్ను చుట్టుకునేవి, దుర్మార్గులు గుంపు కూడి అని కింద డీటెయిల్గా ఇచ్చాడు. ఆవరించి ఉన్నారు, నా చుట్టూ ఆవరించారు వాళ్ళందరూ. నా చేతులు పొడిచారు. ఏమన్నాడు? నా పాదాలను పొడిచారు అంటే మేకులేశారు అనమాట. నా ఎముకలు అన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించి చూస్తూ నన్ను తేరి చూసి ఉన్నారు. నా వస్త్రంలో వారు పంచుకున్నారు. ఏసే వస్త్రాలు పంచుకోలేదా? ఇక్కడ దావీదు యొక్క వస్త్రాలు కాదు ఇక్కడ పంచుకోవడం. యేసును గురించి ఒక రోజు పట్టబోతున్న యేసుక్రీస్తు, సిలువేయబడుతున్న యేసుక్రీస్తు సైనికులు అనేటి వారు ఒకళ్ళు, అనగా యేసు ప్రభువారి యొక్క వస్త్రాలు పంచుకోవడం గురించి ముందుగానే రాయబడ్డది. నా అంగీని చిట్లు వేసుకుని ఉన్నారు. చాలు, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన భారము ఎవరి మీద మోపాలంట? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. ఇంకొక వచనం సామెతలో 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం నా కుమారుడా 16వ అధ్యాయం కదమ్మా? కాదు 16 చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? నీ పనుల భారం అని ఎవరి మీద ఎత్తాలి? నీ మీద ఎట్టుకుని ఆదివారం మానేస్తావా? ఏంటంటే నీ మీద పెట్టుకుని ఆదివారము అనగా అక్కడక్కడ ఉంటావా? చూడండి, ఆలోచించండి. నీ పనుల భారము ఎవరి మీద పెట్టాలంటే యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాయి. నీ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలన్నీ జరగాలంటే మొదటగా నీ భారం ఏమో దేవుని మీద పెట్టుకోకుండా, నువ్వు దేవుని మీద పెట్టుకోకుండా, దేవుని ఉద్దేశ ప్రకారంగా నడవకోకుండా, నీ ఉద్దేశాలన్నీ కూడా జరగాలంటే ఎక్కడ కుదురుతుందో? న్యాయమేనంటారంటే నాకైతే న్యాయం కాదు. ఓకే, అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయి? సఫలమవుతాయి. దేవునికి మహిమ కలుగును. దేవుని పిల్లలారా, చక్కటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ సామెతల గ్రంథంలో నేను ఒక విషయం ప్రస్తావిస్తాడు. 4వ వచనం చదువుతారు ఒకసారి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలుగజేసెను. ఆగండి. దేవుడు ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ ఒక పని నిమిత్తం నియమించాడు. అందుకనే ఎవరిని కూడా వ్యర్థంగా మాత్రం తీసివేయకూడదు. అర్థమవుతుందండి? ఈ గ్లాసు ఇప్పుడు పనికి రాకపోతే ఇంకో రోజు పనికి వస్తుంది. అందుకే నేను చేసాడు. ఈ ఫోన్ ఇప్పుడు పనికి రాకపోతే ఇంకొకప్పుడు పనికి వస్తుంది. అలాగే మనుషులు కూడా అంతే. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే కలుగు చేశాడు అని అంటే దానికి ఒక పని ఉంది. అంతే కదా? ఏంటంటే మేస్త్రి గారా, ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది, ఇంకోటి పెద్దది ఉంది, ఇంకోటి పెద్దది, ఇన్ని వస్తువులు ఉన్నాయి ఏంటంటే బాబు? అన్నిటికీ ఒకే వస్తువు కాదు. అది చిన్న వస్తువు పెద్ద పనికి ఉపయోగపడుతుంది. ఒక మీడియం పెద్దగా ఉంది,
అది పెద్దదానికి ఉపయోగపడుతుంది. ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఏదైనా ఆ పెద్ద పనికి ఉపయోగపడుతుంది. అంటే చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు కూడా కనుక సంఘంలో విశ్వాసులైనటువంటి మీ పిల్లలు మొదలుకొని చనిపోయే ముసలుల వరకు కూడా ఏంటో తెలుసా, నా వల్ల ఏమవుతుంది గండమ్మ గారు ఒకవేళ అందనుకోండి, దేవుని వాక్యం వల్ల చెప్పండి, నీ వల్ల కూడా అవే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వల్ల ఏమవుతుందని అదొరట్టు కుదరదు, వాడి వల్ల అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎందుకు నియమించాడో తెలుసంటే, ఎందుకు తయారు చేశాడో తెలుసంటే ఆయన పనులు కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని ప్రయోగాలు పనులు చేయటానికి కూడా కొన్ని యొక్క వస్తువులను కూడా దేవుడు అందుకే పెంచాడు. సరే, కనుక దేవుని పిల్లలుగా మనము దేవుడు మనకి సహాయం చేస్తున్న దానిని గురించి మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ అంటాడు 6వ వచనంలో, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తమును కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమును పోతుందంటండి. దేవునికి స్తోత్రం. ఈ చెడుతనం పోవాలి అని అంటే అమ్మ వలన, నాన్న వలన, పెద్దోళ్ళ వలన, చిన్నోళ్ళ వలన చెడుతనం పోదండి. దేవుని యందు భయభక్తులు ఉంటేనే, భయభక్తులు లేనని చెప్పి కూడా చెడుతనము ఏమండి నిన్ను వాడుకుంటానే ఉంటాను. అయితే నేను చెప్తున్నాను, ప్రతి దినము కూడా విశ్వాసంతో కొనసాగించబడాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే ఆవరించినందున మిమ్మల్ని సులువుగా చిక్కి పెట్టనంటే బాణాలైనా ఉంటే వాటిని అన్నింటినీ ఏం చేయమన్నాడో తెలుసంటే విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అలాగే చెప్పండి, ఏం చేయాలండి? విడిచిపెట్టండి. సులువుగా చిక్కిపెట్టే పాపం ఏదైనా ఉంటే విడిచిపెట్టండి. ఏం పాస్టర్ గారు ఎంతలాగా చెప్తున్నారు? విడిచిపెట్టకపోతే ఏమవుతుందండి? ఇంతలాగా చెప్తున్నారండి, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏమవుతుందండి? ఏ ప్రమాదం అవుతుందండి అని అంటారా? దానికి ఒక చిన్నవి ఉదాహరణ చెప్తాను. పర్వతాలపైన చెట్లు ఉంటాయి, ఆ చెట్లు గాలి దుమ్ముకి పడిపోతాయి. ఆ గాలి దుమ్ముతో పాటు ఏమవుతాయో తెలుసంటే ఏమండి, వర్షం వస్తుంది. ఆ వర్షానికి ఆ కొండల మీద ఉన్న చెట్లన్నీ ఇరిగిపోయి ముక్కల కింద పడుకుంటూ దొర్లుకుంటూ వర్షానికి దొర్లుకుంటూ సముద్రంలో కొట్టుకొస్తాయి. ఆ కొట్టుకొస్తున్న చెట్లు ఏ రకమైన చెట్టు అయినా, నల్లరీడి చెట్టు అయినా, తేగి చెట్టు అయినా, ఇంకొక చెట్టు అయినా, ఏ చెట్టు అయినా కావచ్చు, ఏ చెట్టు అయినా కావచ్చు. అది అనగా కొట్టుకొస్తే సముద్రం ఒడ్డున ఉంటారు కదండి కొంతమంది. ఇలాంటి అనగా చెట్లు కొట్టుకొచ్చినప్పుడల్లా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ చెట్లను బయటికి తెచ్చుకుని వాటిని కలపగా చేసుకుని వాటిని ఏం చేసేవారంటే మార్కెట్లో అమ్ముకునేవారు. మరి ఖరీదు ఎక్కువ కదండి. ఇలాంటి సందర్భంలో ఒక రోజున ఒక అతను అలాగే ఒక పెద్ద చెట్టు కొట్టుకు వస్తుంటే సరే కదని ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. దాని దగ్గరికి వెళ్ళాడు. అది చూస్తే చెట్టు చాలా లావుగా ఉంది. ఆ ఈత కొట్టుకోవడంలో ఆడు ఏం గమనించలేదు. ఆ చెట్టు కడికి వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళాడో వెళ్ళగానే ఏం చేసింది, అమంతగా ఒక ఎలుగుబంటి ఏం చేసింది, అతను గవిక్కి లాక్కుని ఏం చేసిందో తెలుసు అంటే ఆ దొంగ మీదకి లాగింది, లేక పట్టుకుంది. అప్పుడు గట్టి మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసి అంటారు, ఒరేయ్ పేరు పెట్టి, ఒరే ఎంకన్నా, ఏదో పేరు మొత్తానికి, ఏంట్రా వెనక్కి వెళ్ళిపోతున్నావు, సుడిగుండం లాగేస్తుందరా నిన్ను లాగేస్తుందరా, నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావురా అని గట్టి మీద ఉన్న వాళ్ళు చాలా దూరం ఉండి పెద్ద పెద్ద కేకలేయడం ప్రారంభిస్తుంటే, ఒరే విడిచిపెట్టారా దాన్ని, ఒరే నీకేరా చెప్పేది, విడిచిపెట్టారా అంటే నేను ఎప్పుడో విడిచిపెట్టాను కానీ అది నన్ను విడిచిపెడతలేదు.
ఒకసారి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దూరంగా ఉండగానే చూసుకుంటా మానేసి తన దగ్గరికి వెళ్ళాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇది కథ కాదు. విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే అది పట్టుకున్న తర్వాత అది నిన్ను విడిచిపెట్టదు. నిన్ను తిప్పుతుంది, గిర 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 తిప్పుతుంది. నువ్వు ఎక్కడ పడతావు అంటే నీకే తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని మాట. దైవజనుడు అనగా ఆయనతో దేవుడు ప్రేరేపిస్తున్న మాట. భయపడు దేవునికి అంటున్నాడు కదా. ఇడిచిపెట్టి తర్వాత విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. తర్వాత చూడండి, విశ్వాసమునకు కర్త. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని. విశ్వాసం అంటే ఏంటి మీకు తెలుసా అమ్మా? విశ్వాసం అంటే మీ అందరికీ తెలుసా? నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను ఒక పనిలో స్టాండర్డ్గా ఉండాలి అనే దాన్ని ఒక నమ్మకం అంటారు కదా. నేను ఒక నమ్మకం ఉంచాను, నాకు ఈ ఉద్యోగం వస్తుంది, నేను ఇల్లు కడతాను, నేను ఈ రోజున ఇంత సంపాదిస్తాను, నేను ఇంత ఇలా ఉంటాను అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఏమన్నారో తెలుసు, నీ విశ్వాసం అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు నీకున్న నమ్మకం ఉంది సరే, నీకున్న విశ్వాసం ఉంది కదా, అది ఏదైతే జరగాలని నీకు విశ్వాసం ఉందో, ఏదైతే విశ్వాసం ఉందో అది నాకు కావాలని అనుకుంటున్నావో, అలాగే బ్రతకాలనుకుంటున్నావో, అది జరగాలనుకుంటున్నావో, నీ విశ్వాసము అనేది ఒకటి ఉంది సరే, అది ముందుకు కొనసాగించాలంటే దానికి ఒక కర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కర్త ఉన్నాడు, దానిని కొనసాగించగల శక్తివంతుడైన వాడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి దినము విశ్వాసముతో ముందుకు సాగాలి అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆయన మాత్రమే ఏం చేయగలడో తెలుసా? నువ్వు ఏమనుకున్నావో, ఏం చేయాలనుకున్నావు, ఏదనుకున్నావు అంటే ఏది పడుతుంది కాదండి. దేవునికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి, అవి కూడా జరగాలనుకుంటే జరగవు. దేవుడికి ఇష్టమనియే, అవి భక్తి కలిగినయే, మంచివే, యథార్థం కలిగినవే, దేవునికి ఇష్టానుసారమనివే. ఒక మాట మీ అందరికీ తెలుసు, ఎక్కడ భూమికి రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటున్నాను, 27 అనుకుంటున్నాను. చదవండి, 27 కానీ 23 కానీ ఒకసారి చూడండి. ఎన్ని వాక్యమ్మా? 17వ వచనం చూడండి. ఇనుట వలన విశ్వాసము కలుగును. చూడండి, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఏంటంటే నీకు విశ్వాసం కొనసాగించబడాలి అంటే ఏ వినాలి? ఈ యేసును గూర్చిన మాట. అంటే నిన్ను కొనసాగించేది, నువ్వు కొనసాగించబడడానికి కారణం ఏంటో తెలుసు అంటే దేవుని మాట. ఆ దేవుని మాటే యేసు మాట. ఆ మాట నీ జీవితంలో ఉందనుకో, ప్రతిరోజు ఏం చేయగలుగుతావు? విశ్వాసంతో సాగుతావు. ఇంకొక మాట చదువుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆ మాట చదువుకుని మనం ముందుకెళ్ళిపోదాం. ఎఫెసీయులకు అందరూ కూడా మీరు చూసుకోండి, వాక్యాన్ని చూసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి వాక్యాన్ని. మీకు మెరుగవుతుంది, వాక్యం నేర్చుకున్న వాళ్ళుగా ఉంటారు. చూద్దామా? ఎఫెసీయులకు తీసిన 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. చూడండి, అంతకుముందు చాలా చెప్పాడు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును సరిపోతుంది, ఇంకెక్కువ. ఇక్కడ విశ్వాసాన్ని ఏమని చెప్పాడు? డాలు అన్నాడు. డాలు, ఈ డాలు కత్తి ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా మీకు? కత్తి డాలు ఎవరి దగ్గర ఉంటుంది? ఎంత చేసేవాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఈ మధ్యన ఫోన్ లోపల పెట్టారు,
అదేమంటే యూట్యూబ్లోనే పెట్టారు. వాళ్ళ దగ్గర కత్తులు తుపాకులు ఉన్నాయంటండి, చదువు లేదంటండి వాళ్ళ దగ్గర. చదువు నాకు అక్కర్లేదన్నట్టుగా కత్తులు ఉన్నాయి మా దగ్గర, తుపాకులు ఉన్నాయి మా దగ్గర అని పెట్టారండి. ఎవడెదురుతాడు బోడి చేస్తాడండి, నాకు చదువు అక్కర్లేదండి. చదువు అది ఎదురొచ్చినోడు పొడి చేస్తాడు. కత్తిరించుకున్నాయి తెలుసా? ఎదురొచ్చినోడు పొడవడానికి కాదు, నీలో ఉన్నంటి శత్రువుని చంపడానికి. అది ఎదురొచ్చినోడు పొడవడానికి కాదు, నీకు ఎదురొచ్చే శత్రువుని పొడవడానికి. అంతేగాని ఎవడు ఎదురొచ్చాడు పొడి చేయడానికి? మంచోడు ఎదురొచ్చాడండి, ఆడు మంచి చెప్పాడు, ఆడు నీకు శత్రువా? ఆడు పొడి చేస్తావా? సమాజంలో కుళ్ళి కుతంత్రము కలిగి నిష్టానుసారంగా కనపడి నాశనం చేస్తుంటేనే ఆ నీళ్ళు పడవు, ఆడితో కలిపి ఇంకొకటి పొడి చేస్తావు. నేను స్తోత్రం కలిగిన కానీ మనోళ్ళకి తెలిసి చెప్పాను, ఏంటో మనోళ్ళు ఏంటి ఇలా పెట్టారేంటి అని అన్నాను నేను మనోళ్ళతోటి. నేను స్తోత్రం, మనోళ్ళు ఏళ్ళు కాదని పెట్టినోళ్ళు వాళ్ళే తెలుసులేండి, ఏ పెట్టినోళ్ళు ఏళ్ళు కాదండి. దేవుని స్తోత్రం. అవి అలాంటి ఉద్రేకాలండి. అవి ఎలా ఉందో తెలుసా? నాకే ఉద్రేకం వచ్చిందండి చూస్తే. మీకు ఎప్పుడైనా ఓకే వాళ్ళకి కనపడుతుంది, చాలా ఉద్రేకం అండి. ఆ మాటలు, ఆ యొక్క స్వరం ఎలా ఉందో తెలుసంటే భయానకంగా ఉందండి తెలుసా. అంటే అలా చెయ్యాలి మనం అన్నట్టుగా ఉంది, అది మనం చెయ్యాలి అలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండు చేతులు పైకెట్టి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కత్తి డాలు. ఈ కత్తి డాలు ఎవరి దగ్గర ఉండాలంటే చర్చిలో మన దగ్గరే ఉండాలి. అంటే ఎందుకని ఇంతకుముందు చెప్పిన ఆ చంపడానికన్నా కాదు. కత్తి డాలు శత్రువును చంపడానికి. ఆ శత్రువు ఎవరంటే సాతాను. ఒక్క మాటలో చెప్పాలంటే సాతాను మనకి ఎలా కనపడతాడో తెలుసు చెప్పమంటారా? మీకు ఎప్పుడైనా సాతాను కనిపించాడా? సాతాను ఎప్పుడైనా కనిపించాడా? చెప్పండి. మీ వెనకాల సాతాను కనిపించాడా? మీకు కనిపించాడా? కనిపించలేదా? చెప్పంటారా? 3 సార్లు కనిపించాడు, మీరు పట్టించుకోవాలి. 3 సార్లు కనిపించాడు మీకు. వెనకాల వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి 3 సార్లు కనిపించాడు. ఎలా కనిపించాడంటే, సాతాను నాకు ఎప్పుడు కనిపించలేదు. పాపమే సాతాను, అంతే. నీకు కనిపించలేదంటవే? పాపమే సాతాను. పాపం అనేది ఎప్పుడు నీకు పాపం అనేది నీకు ఎప్పుడు కనపడింది? పాపం అనేది నీకు ఎలా కనపడుతుంది? సాతాను అనేవాడు వచ్చిన తర్వాతే కనపడింది. మీకు అర్థమైందా? మీరు చదివారా బైబిల్ ఎప్పుడన్నా? అనగా సాతాను అనేటువంటి వాడు రాక ముందు పాపం కనపడలేదు. సాతాను అనేవాడు ఒకడు వచ్చిన తర్వాత పాపం కనపడింది. ఒక మాటలో చెప్పాలంటే సాతాను అందరికీ కనపడుతున్నాడు ఈరోజు. బూతు పాపం, తాగడం పాపం. ఇక టోటల్గా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపమేనండి. ఒకరి గురించి తప్పుగా ఆలోచించడం కూడా పాపం. ఒకరి మీద నేరం మోపడం పాపం. ఒకసారి తెలుసుకోవడం చెప్పండి కదా, పాపం కాదంటారా? దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా, అది ఏదైనా మీరు లెక్కేసుకుంటే రాసుకోండి, అది పాపం. అయితే ఆ పాపం నీకు కనబడుతుంది, ఆ పాపం నిన్ను వాడుకుంటుంది. అంటే నువ్వు పాపం అనే దానికి పేరెట్టేసి ఏం చేసావు తెలుసా? సాతాను అనగానే మనకి ఏమవుతుంది? పెద్ద తిట్లేక కనపడుతుంది. అంటే నేను సైతాన్నా కుదరదు. సరే సైతాన్ కాదులే. సైతాన్ చేసేవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి తెలుసా? భూమి మీద అనేక మంది ప్రజల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏది పెట్టవలసిన పని లేదు మనుషులకు కదా. టోటల్గా ఏమంటే నువ్వు నేను అనే మాట ఏం లేదండి. దేవునికి వ్యతిరేకంగా ఏదైతే మనం చేస్తున్నామో అది సాతానును చూసావు. సాతానుని అనగా నేను ఏం చేస్తుంది? చేయిస్తుంది, మాట్లాడిస్తుంది, అలా నడిపిస్తుంది. ఇంకా అంతకంటే టోటల్గా ఇంకా చెప్పలేదు. అయితే ఇప్పుడు దానిని జయించాలి అని అంటే నీ చేతిలో ఏముండాలి తెలుసంటే విశ్వాసం ఉండాలి. ఏమండి పాస్టర్ గారు,
ఒకటైతే చేయిస్తాం కానీ రెండైతే చేయిస్తాం మూడైతే చేయిస్తాం అని అంటారు కదా. నేను స్తోత్రం కలిగి ఒక మాటలు చెప్పమంటారా? నువ్వు జయించక్కర్లేదా? నువ్వు జయించక్కర్లేదమ్మా. నువ్వు విశ్వాసంతో దేవునికి తగినట్లుగా బ్రతుకు. నువ్వు జయించడానికి నీకు తెలియకుండా వెనకాల దూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎరుకో పట్టణం ఉంది కదా, ఆ పట్టణాన్ని జయించాలనుకున్నారండి. వినండి కదా, ఎరుకో పట్టణం ఉంది కదా, మీ అందరికీ తెలుసు కదా. ఎరుకో పట్టణం జయించాలనుకున్నారు ఇశ్రాయేలు. ఎలా అనుకుంటే అక్కడ గోడండి అడ్డు వచ్చిందండి. లోపలికి వెళ్ళి జయించడానికి ఏం చేయాలో అర్థం కాదు. అది పిరంగులతో కొడితే కూడా అది పగలదు. అలాగే అది ఆ గోడ అంటే అది గోడ ఏంటంటే పట్టణం చుట్టూ వాళ్ళ యొక్క పట్టణం చుట్టూ ఉంటుందండి. అది వెళ్ళాలి అంటే అది చాలా ఎత్తుగా ఉంటుంది, ఎక్కలేదు. పడగొట్టాలి అంటే ఎవరి వల్ల కాదు. అది ఎంత వెళ్ళిపోతుందో చెప్పమంటారా? ఒక్కసారిగా 4 బస్సులు వెళ్ళిపోతాయండి. ఒక్కసారి ఎంత స్పీడ్గా వెళ్ళమండి. 4 రథాలు ఒక్కసారిగా వెళ్ళిపోతాయంటండి. అంటే అది ఎంత వెళ్ళిపోతుంది మీరు లెక్కెట్టండి. 4 రథాలు అంటే నేను అనుకుంటున్నాను అదిగో అక్కడ నాగరాజు వేసుకుని ఆ రోడ్డు వేసింది. అంత అడేలిపోయింది. అంత అడేలు గోడ అనమాట అండి. ఆ పట్టణం చుట్టూ ఉంది. దాన్ని భద్రపడడానికి కుదురుతా అండి. అయితే సునాయాసంగా ఎవరు తెలుసండి? ఇశ్రాయేలీలు అంటే ఇలా పట్టుకుని యేసు రక్తం జయం స్తోత్రం కలిగిన కదా ఇలా అన్నారట. అలాగే చెప్పండి. ఇంత పెద్ద గోడ గురించి చెప్పి నేను ఇలాగ చెప్తే మీరు స్తోత్రం చెప్పరా? గట్టిగా చెప్పండి. గబిక్కిని ఇక్కడ ఎవరైనా గబిక్కిని ఒక తడికిని మా పిల్లోడు ఇలా గెలిచాడండి అనగానే ఏం చేస్తారు? తప్పట కొట్టి ఏం లేదేస్తారు. మా పిల్లోడు ఎవరండి? పాకే పిల్లడు ఆడున్నాడు. మా పిల్లోడు మా అన్నయ్య కట్టాడండి, మా ఆయన ఏంటి తడి కట్టాడండి, ఇలాగని ఊపాడండి బాబు, పూర్తి పడిపోయి ఎంతమందికి చెప్తుందో ఆవిడ. దేవుడికి స్తోత్రం. ఆ అబ్బాయి ఎంత బలమైనడు అన్నట్టుగా. పెద్దడు కాదు అనమాట, చిన్నపిల్లడు కనుక అంత పెద్ద గోడ, అంత ఎడేపు గోడ ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటండి? ఇలా అని ఉప్పు అన్నారట. దేవుని స్తోత్రం కాదు. ఒక్కసారి ఏమైపోయిందంటండి? ఎరుకో గోడ అంటండి ఎరుకోలోకి పడిందంటండి. వీళ్ళు ఉన్న చోటకు పడలేదట. దేవునికి స్తోత్రం. ఇంటికి పడలేదు అంటే తెలుసా? ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఒక్కడికి కూడా హాని జరగలేదటండి. దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చూసారండి, దేవునికి మహిమ కలుగునుగాక. నేనేం చెప్పుకుంటూ వచ్చాను? ఏం చెప్పుకుంటూ వచ్చానంటే అనగా జయించడానికి దేవుని బిడ్డలారా, జయించడానికి మనం ఎవరండి? దేవుని పిల్లలు. మనం జయించాలి. మన చేతుల్లో ఏముండాలి? ఇక్కడ రాస్తున్నాడు డాల్ ఉండాలి. ఏమండి పాస్టర్ గారు, నా వల్ల కాదండి, 1 అయితే చేయిస్తాను, 2 అయితే చేయిస్తాను, 3 అయితే చేయిస్తాను, ఇన్ని అయితే చేయిస్తాను. ఇశ్రాయేలు ప్రయాణంలో వాళ్ళని జయించడానికి ఏమంటే వచ్చిందండి? గోడ. నువ్వు ఏదైనా కార్యముల కొరకై జయించడానికి ముందుకు పెడుతుంటే ఇలాంటి గోడలు అడ్డులు వస్తూ ఉంటుంటాయి. అర్థమైందా? కానీ దాన్ని ఏం చేసుకోవాలి? విశ్వాసముతో అనగా దానిని గెంటాలి. డాలు అనేది ఏంటో తెలుసండి? ఒక సైనికుడి చేతిలో ఒక డాల్ ఉంటుందండి, చేటలాగా. ఒక చేతిలో కత్తి ఉంటుందండి. ఈ కత్తి ఏమో అనగా ఫైట్ చేస్తూ ఉంటుంటే తెలియకోకుండా వెనకాల ముందు వచ్చి చంపడానికి ప్రయత్నించేవాడు కత్తిని ఆఫ్ చేయడానికి ఈ డాల్. దేవునికి స్తోత్రం. వీడిని కొడతానే ఉంటాడు. ఈ డాల్తో వాడిని ఏం చేస్తానంటాడు? అనగా ఫైట్ చేస్తానే ఉంటాడు. డాల్ అంటే కత్తి అన్నబడినటువంటి వాక్యము ఉన్నప్పటికీ కూడా, కత్తి అనేటువంటి వాక్యము అనేది శత్రువుని ఎదిరించడానికి ఉన్నప్పటికీ కూడా వాక్యంతో పాటు నీకు ఏముండాలి? డాలు అనే విశ్వాసం నీకు ఉండాలి. డాలు అనే విశ్వాసం లేకపోతే నీకు పనులవో, నీకు కార్యాలు జరగవో, నీ ఉద్దేశాలు నెరవేర్చబడవు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే డాలు అంత గొప్పదన్నమాట. దయచేసి వాళ్ళని జయించడానికి గోడని ఏం చేశాడు? పడగొట్టారు. పడగొట్టిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు అనుకుంటున్నారా? ఇశ్రాయేలు వెనకాల ఎంతమంది? ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. ఎంతమంది?
లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మంది ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవదూత ఉందండి. వాళ్ళతో పాటు ఏం చేసింది దేవదూతలో ఒక్క ఊపి నాకు తెలియకోకుండా దేవదూతల గోడని పడగొట్టేసి ఎక్కడ దాకింది ఒక మాట చెప్పనా. మనం గులియాత్తును దావీదుని గురించి చెప్పుకున్నాం కదా, ఎన్ని రోజులు మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నాను, మీరు ఇసిపోతారేమో అని చెప్పేసి నేను కట్ చేసేది. దాంట్లో చాలా ఉన్నాయి. అందులో కూడా తెలుసా, ఒక మర్మం చెప్పనా, మర్మం చెప్తానండి, వాక్యం చెప్పాలి. ఇంకా చెప్పాలి, ఇంకా ఒక సబ్జెక్ట్ ఉంది దాంట్లో. దావీదు చేతిలో ఒడిసేలు ఉంది, సంచిలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు తీసుకుని రాయ ఒడిసేలు వేసి కొట్టగానే ఎక్కడా చోట్లేదు కదా, ఎక్కడ చోట్లేదు. ఎక్కడ చోటు ఉందండి, నొసట మీద ఉందండి, అక్కడ కొట్టాడు. కొట్టగానే ఎవరు కొట్టింది, కొట్టినవారు కొట్టాడు కదా, కొట్టగానే మీరు చదువుకున్నారు లేదు, బొక్క బార్లా ఎలా పడ్డా చెప్పండి మీరు, బొక్క బార్లా చెప్పండి. వెనకాల బొక్క బార్లా అంటే ఎలాగండి, నుంచి ఎదురుగా అంటే దావీదు కొట్టినంతలోని పడిపోతాడా. ఇది నా సబ్జెక్ట్. దావీదు ఇంత రాయిస్తున్నంతలోని పడిపోతాడా. ఎంత ఎంత ఏంటండి, ఇంత తాడు ముక్కని ఇంత కులకరాయి పట్టుకుని వచ్చేసి లింగు మంట ఏది నేనరా బాబు, మీ చూడండి రా బాబు. దేని స్తోత్రం కలిగదు కానీ, నేనరా బాబు, చూడండి రా బాబు, నేను కొడతానని చెప్పి ఇంత తాడు ముక్కని ఇంత రాయి తీసుకొచ్చి కొడితే పడిపోతాడా. ఆడు ఎలాంటోడు, 6 జనల అంటే 12 అడుగులు. 12 అడుగులు అంటే స్లాపు తలక తగిలేస్తుంది. ఇంకా చెప్పాలంటే స్లాబ్ వెళ్ళిపోతాడు, తలకే ఒక బెచ్చుకు వెళ్ళిపోతాడు అనమాట. అంత ఉంటాడు. మనిషి చూస్తే ఎంత రావుతాడు తెలుసండి, అబ్బో ఒక మర్రి చెట్టు, ఒక రాగి చెట్టు అంత తొడలు ఉంటాయి. ఒక్కొక్క తొడ అంతంత ఉంటుంది. అంటే మనిషి ఎంత ఉంటాడు చూడండి, మీరు గమనించండి. నిజం. ఒక్కొక్క తొడ మర్రి చెట్టు అంత ఉంటే మనిషి చేతులు ఎంత ఉంటాయి, మనిషి ఎలా ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి బొడ్డోళ్ళు లేకుండా వెళ్ళిపోయి కొట్టేస్తే సరిపోతుంది కదా. కొట్టగానే బొక్కబార్లో పడ్డాడు. బొక్కబార్లో పడ్డానికి చెప్పండి. అంటే నేను ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక అంశం చెప్పాను, చెప్పండి. నేను అప్పుడు చెప్పాను కదా, చెప్పినప్పుడు ఒక అంశం చెప్పండి. అది పాఠం, అది అలాగే అంశం చెప్పాను. దాంట్లో పాఠంలో చాలా అంశాలు చెప్పాను నేను. ఏంటి తెలుసా, విశ్వాసము ప్రార్థన. కాకపోతే చూడండి, విశ్వాసము ప్రార్థన అని పెట్టాను. అప్పుడు ఈ మాటలు మాట్లాడాను, ఈ పాటల పట్టం గురించి మాట్లాడాను. అంటే నేను ప్రస్తావన చేయలేదు ఈ విషయాలు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా, కొట్టగానే బొక్కబార్లో పడ్డాడంటే ఏమంటే వెనకాల నుంచి ఒక్క తోపు ఎక్కడ పడతాడండి, వెనక పడతారా ముందుకు పడతారా చెప్పాలి మీరు. అంటే ఎవరైనా వెనకాల నుంచి వచ్చిన ఒక్క తోపు తోసారనుకోండి, వెనక పడతానా బొక్క బోర్లగా ముందుకు పడతానా, ముందుకే పడతాను. అంటే వెనకాల నుండి ఎవడో ఏదో చేశాడు అన్నమాట. అందరికి స్తోత్రం, హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇందులో మనము ఎదురు నుంచి కొట్టినది దావీదు యొక్క కనపడింది రాయ, కనపడింది గులకరాయ, కనపడింది దావీదు, కనపడింది ఎవరో తెలుసండి, అనగా చిన్న తాడు మనకి కనపడింది. కానీ లోపల మర్మంగా ఉన్నది. వెనకాల దేవుడు కనపడకుండా ఒక దూతను పంపి కొట్టించాడంతే. వాక్కాలు దెబ్బ కొట్టగానే ఆ దెబ్బకి తలకాయలో ఉన్న నరాలన్నీ కూడా టప 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 మెదడు తిరిగిపోయి ముందుకు పడ్డాడంతే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడైనా గట్టిగా చెప్పరే. అందుకే అందులో ఏం పెట్టానో తెలుసా, విశ్వాసముతో. అక్కడ ఏం చేసి దావీదు జయించడానికి గల కారణం విశ్వాసము ప్రార్థన అని ఒక మాట ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. రెండున్నర అయింది దయ్యం. నేను స్తోత్రం కలిగింది కాక. సరే, 2:30 అయింది కనుక ఇంకొక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో
ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడు. ఆయన చేయుచున్నాడు కనుక మనం ఏం చేయాలి అనే దానిలో ఈ రెండవ భాగంలో ఒక మాట చెప్పాను, ఇంకొక మాట చెప్తాను. అదేంటి, ప్రతి దినం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి దినం ప్రార్థన చేయాలి. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా ప్రతి దినం ప్రార్థన చేయాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని అడిగానని ఏమనుకోకుంటే మీరు అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, నిజంగా ఒక విషయం చెప్పండి. లేదండి, ఇప్పుడు వేళ ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నారా నేను అడిగాను అనుకోండి, చేస్తున్నా అంటే చేస్తున్నానని చెప్పండి. చేయట్లేదని అనుకోండి, నేను చేయట్లేదని చెప్పి చేయి పైకెత్తుంది. వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా? చేయలేవాడికి చెయ్యండి అని చెప్తానంటే. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా. మీరు చెప్పండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? చేసుకుంటున్నారా? ప్రతిరోజు చూసేయట్లేదా? కదా నువ్వు మరి మాట్లాడుతున్నావు చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? మీకు ప్రార్థన చేయడానికి సమయం ఉంది. నేను మీకు సలహా ఇచ్చేవాడిని కానీ మిమ్మల్ని బలపరిచేవాడు దేవుడు. ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎంత బలపరుస్తాడంటే అది నాకు తెలియదు, కానీ అది మీకు అర్థం. నేను అంతకంటే ఎక్కువ చెప్పను. ప్రార్థన చేయండి. పొద్దునే దగ్గర ఎక్కడ మంచగడ మాపనించండి. పడుకునేటప్పుడు ఏం చేస్తారు? మంచగడ మాపని పడుకోండి. ఒక్క 10 నిమిషాలు చేయండి ప్రార్థన. చేయట్లేదు, ప్రతిరోజు ప్రార్థన చేయట్లేదు అని అంటున్నారు కదా. ఆల్రెడీ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అది నాకు తెలుసు. ఎవరు చర్చిలో ప్రార్థన చేసుకుంటారు, ప్రకాశం చేసుకుంటలేదు అంటే లేవనుకున్నారు, ఇంటికాడ చేయట్లేదు, ఇంటికాడ కూడా చేయాలి. మీకు అర్థమైందా? అంటే ప్రార్థన చేస్తున్నారా లేదనేది నాకు తెలియదు. ఇక్కడ చేసుకుంటారు వచ్చి. ఇప్పుడు ప్రతిరోజు వస్తారు కదా, ఇప్పుడు ప్రతిరోజు చూస్తాను ప్రార్థన. అంటే ఎవరు వచ్చినా చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోరు. వచ్చారనుకోండి, సాయంత్రం మాటలు కంచేపు ఉన్నారనుకోండి, వెళ్ళిపోతున్నాను పాస్టర్ గారు అని చెప్పక ముందు ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్ళాలి. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంటి దగ్గర కూడా పొద్దున మాటల సమయం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన లేని వాళ్ళు నేను అంటలే, కానీ చేసుకోవడంలో మరీ మెరుగు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ ప్రార్థన చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదివేయండి తొందరగా, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది మనకి. ప్రతి దినము ప్రార్థన చేయాలని మనకు వాక్యం నేర్పిస్తుంది. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన తరువాత దానియేలు తెలుసుకునెను, తన ఇంటికి వెళ్ళి చూడండి, యథా ప్రకారం అంటే రోజు చేసేటట్లుగానే అనుదినము ముమ్మారు అంటే ముమ్మారు రోజుకి 3 సార్లు మోకాళ్ళముని పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవగా ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యంలో దానియేలు అంటే మహాభక్తులు కనబడుతున్నాడు. ఆయన ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక ఒకసారి నాకు చూడండి, ఇందాక కీర్తన చదువుకున్నాం కదా, 119 కీర్తన కదా, 119 కీర్తన చదువుకున్నాం కదా. అందులో ఒక వచనం మీరు చూసలేదు, 7 మార్లు ప్రార్థన అని రాశాడండి అక్కడ. ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు అంటే 7 మార్లు. ఇందాకే చదువుకున్నాం, ఇందాక పాస్టర్ గారు చదివిన కీర్తనలో ఉన్నది. అది ఎక్కడ ఉంది ఒకసారి, అది కూడా ఒకసారి తెరవండి, చూడండి ఒకసారి. ఎన్నో వచ్చినమ్మా? 164 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. కావుతే ఏమని రాయబడింది? నీ న్యాయ విధులను బట్టి ఏంటంటే రోజుకి అంటే దినమునకు 7 మార్లు. ఎవరండి? ఈ భక్తుడు 7 మార్లు ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక చాట ఉంటాడు, అనగా 3 మార్లు ప్రార్థన చేస్తానని ఒక చాట ఉంటుంది. ఏమంటే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో ఆలోచించేది. కనుక దేవుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అడిగిన మాట ఏంటో తెలుసా? నేను చేస్తున్నాను కదా నూతన క్రియ, మీకు నూతన కార్యాలు చేస్తున్నాను కదా, మీరేం చేస్తున్నారు నాకు అని అడుగుతుంటే మనం ఏం చేయాలో తెలిసిందే. ప్రతిదినం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవునికి ఏదైనా ఒరుగుద్దా? దేవునికి ఏదైనా ఏమంటే వస్తుందా అంటే కాదు. నువ్వు ప్రార్థన చేయటం వల్ల దేవునికి దగ్గరగా అవుతావు.
నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు అనుకోండి, దేవుడు దగ్గరికి చేరాడు అనుకోండి, ఏం పెరుగుద్దో తెలుసా? దేవుడు దేవునికి నీ మీద ఏం పెరుగుద్దో తెలుసా? ప్రేమ పెరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. ప్రార్థన చేసే కొద్ది దేవుని దగ్గర అవుతుంది తప్ప దూరం అవ్వదు. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన చేయకపోతే దేవుడు దూరం అయిపోతాం. ప్రార్థనకు రాకపోతేనే అనమాట, ఒక శనివారం రాకపోతే, ఒక మంగళవారం రాకపోతే, లేకపోతే ఒక ఇంటికాడ ప్రార్థన చేయకపోతే, ఇలాగా మనం ఏదైనా ప్రార్థన అనేది మనం అనగా ముందుకి వెళ్ళడానికే ప్రయత్నించాలి. అది చర్చిలో అయినా, ఇంటికాడ అయినా, లేకపోతే అనగా ఎక్కడైనా మీటింగ్ అయినా, ఏ ప్రదేశంలో అయినా ప్రార్థన అనే విషయాన్ని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దగ్గర అవటం నేర్చుకోవాలి. దానివల్ల నీకు ఉండేటువంటి గొప్ప ప్రయోజన ఆశీర్వాదం చాలా గొప్పది చూస్తాం. ప్రార్థన వల్లేనండి రాజులు ఏం చేశారో తెలుసా? వాళ్ళ రాజ్యాలు కాపాడుకున్నారండి కదా. ఇంకా చెప్పాలి అంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ జాతి వారిని కాపాడుకోవాలి, నీ వారిని కాపాడుకోవాలి, నీ ఇంటి వారిని కాపాడుకోవాలంటే ప్రార్థనేనండి. అది చేసింది ఎవరో తెలుసా? ఎస్తేరు కాపాడుకుందండి ప్రార్థన ద్వారా. మరి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏది ప్రార్థన? ఇంటి దగ్గర ప్రార్థన. మరి మంగళవారం ఇది ప్రార్థనలు ఆయా ప్రార్థనలు మరి నీకు అవసరం లేదంటే దేవుని పిల్లల దేవుడు తన దాసుడు ఉండి చోట, సంఘం ఉండి చోట ఆయన ఉంటాడు. ఆయన తన ప్రార్థనలను అనగా తన దూతని పంపించి దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన తీసుకెళ్తాడు. మరి ఆ ప్రార్థనలో నీ ప్రార్థన తీసుకువెళ్ళడానికి మరి దూత వస్తూ ఉంటే నువ్వు మరి మందిరంలో ప్రార్థనకి ఎందుకు ప్రార్థనలోనికి కొనసాగించబడలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు కానీ అనగా దేవుని దగ్గరికి చేర్చబడట్లేదు? సార్ దేవుని స్తోత్రం చెప్పండి. గనుక ఇక్కడ దానియేలు చేసేది ఏంటో తెలుసా? అతడు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఒక పెద్ద ఆపద వచ్చింది అంటే అంతకు ముందు ఆపద వచ్చింది కదండి. ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నాడా? కాదు కదా, అక్కడ రాశాడు ముమ్మారు అంటాడు. అంటే అంతకుముందు అనగా ఎప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అయితే నన్ను పట్టుకుంటారా, నన్ను చంపేస్తారా, ఏం చేస్తారో చూద్దాం, నా దేవుడు గొప్పవాడు చేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో అతను ఏం చేశాడో తెలుసా? అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు. ఏ బొమ్మకైతే మొక్కకూడదు, మైదానం పెద్ద బొమ్మను పెట్టాడు, దానిని మొక్కకూడదు. దాన్ని మొక్కకుండా యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు పట్టుకున్నారు, సింహాల బోన్లు చేశారని మనం చూశాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసుడే, ప్రార్థన అంత గొప్పది. దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తర్వాత తనకి అనగా అపాయం కలుగుతాదన్నా, రాజు తీసుకెళ్ళి చంపేస్తాడన్నా ప్రార్థన చేశాడు. అయితే అనుకున్నట్లుగానే ఆ దానియేలు తీసుకెళ్ళి అపాయంలో పాడేశారు. కానీ తాను ముందు చేసిన ప్రార్థన, తానంతకు ముందు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు తన దూతలను పంపించి దానియేలుని కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక అందుకే ప్రార్థన కావాలి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో సమూయేలు అని ఇశ్రాయేలుతో అంటున్నాడు కదా, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు కదా సమూయేలు ప్రవక్త. ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా ఆగండి. ప్రార్థన చేయకపోతేనే ఏంటంట? ప్రార్థన చేయకపోతే ఏంటంట? అసలు పాపం అంటే ఏంటి? ఇందాక చెప్పారు. పాపం అంటే ఏంటి? అసలు అపవాదే పాపం, పాపమే అపవాది. అంటే అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? పాపంలో ఉన్నావు అంటే అపవాదితో ఉన్నావు. అపవాది నిన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు. మీకు అర్థమైనా అనే విషయం. పాపం ఏం పాపం చేస్తున్నానండి? లేదు, అపవాది అనబడినట్టే పాపమే. పాపము అనబడిన అపవాదే నిన్ను ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయకుండా చేశాడు. దేవునికి విరోధి. ప్రార్థన చేయకుండా దేవునికి విరోధం అంటుంది. దయచేసి వినండి పాస్టర్ గారండి, పరిచర్య చేయకపోతే, బైబిల్ చదవకపోతే, దేవునికి ఏమి ఇవ్వకపోతే, గుడికి రాకపోతే, వాక్యం వినకపోతే అంటే ప్రార్థన చేయకపోతే, అవును ప్రార్థన చేయకపోతే కూడా పాపమే.
ఈ విషయం ఎవరికి చెప్తున్నాడో తెలుసంటే ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు. చెప్పి మాట కిందకి వెళ్దాం. అది నాకు దూరమగును గాక. అబ్బా ఎంత మంచి మాట, దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి? నాకు దూరమగును గాక. ఏది దూరం అయింది? ఏది దూరం చేసుకోవాలంటే ఏది దగ్గర చేసుకోవాలి? వాక్యం చదివిస్తూ ఉంది. ఏది దూరం అవ్వాలి? ఆలోచించు. పాపం దూరం అవ్వాలి, ప్రార్థన చేయటము అనే సంగతి నీకు దూరం అవ్వాలి, ప్రార్థన చేసేది మాత్రమే మీకు దగ్గర అవ్వాలి, ప్రార్థన చేస్తున్నాననేది మాత్రమే నీ దగ్గర ఉండాలి. ఇక్కడ అంటున్నాడు అది దూరం అగును గాక. పాపం దూరం అయిందనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తావు. పాపము దూరముగా లేదనుకోండి, నువ్వు ప్రార్థన చేయలేని వాడికి అంటాడు. ఇది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు. అవును, నేను బోధిస్తుంది ఏంటంటే మంచి మార్గమా చెడ్డ మార్గమా? మీరు అలా చేయండి, ఇలా చేయండి, ఇలా నాశనం అయిపోండి, అలా నాశనం అయిపోండి, అలాగుండండి, ఇలాగుండండి, ఇలాగుంటే అలాగుంటే మీరు లోకంలో బ్రతికితే బాగుంటుంది. అది మంచి మాట అంటారా? అవి మంచి సంగతులు అంటారా? కాదు. నేను చాలా శ్రేష్టమైన మాటలు, మంచి బోధన మీకు బోధ చేస్తున్నాను అంటున్నాడు. మీరు ప్రార్థన చేయకుండా ఎందుకుంటున్నారు? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మీ పట్ల మీ జీవితాలలో ఏం చేశాడో తెలుసా అంటున్నాడు ఇక్కడ. మరియు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలపోసుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతోని ఆయన సేవించుటకు అవశ్యము. అర్జెంటుగా రండి. ఎందుకు మీరు ప్రార్థన మానేశారు? ఎందుకు ప్రార్థన చేయటం మానేశారు? ప్రార్థన ముఖ్యమైంది కదా. ఎన్ని గొప్ప కార్యాలు మీ జీవితంలో చేశాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతుండే, ఇశ్రాయేలు వారులారా ఎందుకు మీరు అనగా బయలును పూజిస్తున్నారు? మిద్యానీయుల యొక్క దేవతలు మీరు పూజిస్తున్నారు, అమోరీయుల యొక్క దేవతలు మీరు పూజిస్తున్నారు, అనగా కనానీయుల యొక్క కొంతమంది తెగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క మరి దేవతలను దేవుళ్ళను అనగా దేవి దేవతలను మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు అంటూ మాట్లాడడం ప్రారంభించి. దయచేసి వద్దు. మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని అన్నింటినీ మీరు ఏం చేసుకోండి, ఇప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకోండి. తిరిగి రండి. మీరు తిరిగి రండి. మీరు తిరిగి రండి. మీరు తిరిగి వచ్చి ఏం చేస్తారో తెలుసండి, ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళా చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేశాడా? బాధిస్తున్నాడా? మిద్యానీయులు మిమ్మల్ని తవ్వుతున్నారా? ఫిలిస్తీన్లు మిమ్మల్ని తవ్వుతున్నారా? ఈ చుట్టుపక్కల ఉండే రాజ్యాల వాళ్ళ వల్ల మీరు శ్రమ కలుగుతుందా? గల కారణం ప్రార్థన లేదు. కనుక దయచేసి మీరు తిరిగి మీకు, మీ పితరులకు, మీ యొక్క తల్లిదండ్రులకు మీకు చేసిన కార్యాలు 1, 2 కాదు, ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలపోసుకురండి. భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయనను ఇప్పుడు మరలా సేవించడానికి, ఆరాధించడానికి అవశ్యముగా మీరు నిర్లక్ష్యం చేయకండి. టైం లేదుక వచ్చేయండి అంటూ సమయంలో వారికి మంచి బోధ చేస్తూ, బలపరుస్తూ, వాళ్ళని స్థిరపరుస్తూ ఆయన సన్నిధిలో దేవుడికి దూరం అయిపోయిన వారిని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన ద్వారా వాళ్ళని బలపరుస్తున్నట్టు చూస్తాం. కనుక దయచేసి ఈ సమయంలో మనం ముగింపులోకి వచ్చాం. దేవుని పిల్లలమైన మనము ఈ రోజున ప్రార్థన కలిగి ఉన్నాము. కలిగి లేకపోతే దయచేసి కలిగి ఉండొచ్చు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నేను చాలా ప్రార్థిస్తాను అండి, మా పాస్టర్ గారు చాలా ప్రార్థిస్తుంది. అప్పుడప్పుడు మేము మాట్లాడుకునే మాట్లాడి తెలుసు, అంత ప్రార్థించిన అయ్యో ఎక్కడో మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ఏదో విషయంలో మేము ప్రార్థనలోకి కలిగి ఉన్నాం అంటే దయచేసి ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనా పనులు కాదు, మనం పరిపూర్ణులు కాదు మనం. కనుక ఈ సమయంలో చెప్తుంది, మనం ఇంకాను ప్రార్థన కలిగిన వాళ్ళు ఇంకా ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన చేయని వాడు ప్రార్థన కొనసాగించడానికి సిద్ధపడడానికి దేవుడు ఈరోజు ఈ విషయాలని కూడా మాట్లాడుతూ దర్శించి నిన్ను బలపరిచిన ఆ దేవదేవునికి 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటలు మన ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.